వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో ఉద్రిక్తత చెలరేగింది. ఓ స్కూల్ పోలింగ్ సెంటర్ దగ్గర పోలీసులు బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పోలీసులతో కాంగ్రెస్ నాయకులు కూడా వాగ్వాదానికి దిగారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతోంది. అయితే మరికొన్ని చోట్ల మాత్రమే అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా వరంగల్, వర్ధనపేట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడక్కడ పోలింగ్ ఉద్రిక్త నడుమ కొనసాగుతుంది. కొన్ని మున్సిపాలిటీలు మాత్రమే సజావుగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వర్ధన్నపేట, నర్సంపేట, భూపాలపల్లి, వర్ధన్నపేటలో మాత్రం చాలా ఉద్రిక్త నడుమ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను వర్ధన్నపేటలోని ఒక స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్న చూడొచ్చు. పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా క్యూ లైన్లో బారులు తీరి వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా కొంత వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో కొద్దిసేపు క్రితమే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలింగ్ సరళిని పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దయాకర్ రావు కావచ్చు, ఇటు ఆరూరి రమేష్ అక్కడికి వెళ్ళారు. అయితే ఆరూరి రమేష్ను, మన ఎర్రబెల్లి దయాకర్ రావును తండాను ఎందుకు మున్సిపాలిటీలో కలిపి అభివృద్ధికి దూరం చేశారంటూ వారు తిరగబడి ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఎర్రబెల్లి దయాకర్ రావు వీరంతా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి. ఇటు మరొక వైపు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని పుస్కోసు పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. కాంగ్రెస్ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. కాంగ్రెస్ నేతలకు అక్కడ ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, బీజేపీ నేతలకు అక్కడ వాగ్వాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కూడా అక్కడ మాట్లాడుతూ పోలీసులు ఇట్లా వ్యవహరించడం సరికాదు, అన్ని పార్టీలకు ఒకేలాగా ఉండాలి, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు కావచ్చు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అంతా కూడా ఒకేలాగా చూసుకుని ఉండాలి. కానీ కొంతమంది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు పోలీసులు అలో చేయడం సరికాదంటూ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. తొర్రూరు మున్సిపాలిటీలో కూడా చాలా ఉత్కంఠభరితంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తొర్రూరు మున్సిపాలిటీలోని 16వ వార్డులో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటే కింద ముందు స్కూటీపై 4-5 వార్డులను ఎమ్మెల్యే తిరుగుతూ తప్పకుండా ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని పుస్కోస్ పోలింగ్ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. 3వ వార్డు బీజేపీ అభ్యర్థి కొండేటి సత్యంను సిఐ గల్లా పట్టాడంటూ కూడా బీజేపీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు పోలీసులు సర్ది చెప్పి అక్కడి నుంచి చెదరగొట్టి పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక అభ్యర్థి డబ్బులు పంచుగా పోలీసులు పట్టుకున్నారు. ఆ డబ్బులను పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆ భూపాలపల్లి సంబంధించినటువంటి ఆ డబ్బుల దృశ్యాలు 22వ వార్డు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి డబ్బులు పంచుగా బీఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులు పట్టుకున్నారు. అక్కడ నర్సంపేట 24వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి డబ్బులు పోలీసులు పట్టుకున్నారు. 11,600 రూపాయలు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఉచిత నడుమ పోలింగ్ ప్రక్రియ కొనసాగినప్పటికీ కూడా ఇటు సిపి కావచ్చు, డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు కూడా మానిటరింగ్ చేస్తూ ఎటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి పోలింగ్ సెంటర్ల దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం కావచ్చు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల మానిటర్తో కావచ్చు పూర్తిగా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేటువంటి ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాద్, వర్ధన్నపేట, భూపాలపల్లి, నర్సంపేట సంబంధించినటువంటి మున్సిపాలిటీ కేంద్ర దగ్గర పోలీసులు భారీగా మోహరించి పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.